అఖండ 2 టికెట్ల ధరల పెంపుపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. టికెట్ల ధర పెంపుతో పాటు ప్రత్యేక షోలకు అనుమతిస్తూ ప్రభుత్వం విడుదల చేసిన జీవోను తక్షణమే రద్దు చేయాలంటూ లంచ్ మోషన్ పిటిషన్ దాఖలైంది. ఇవాళ రాత్రి 8 గంటల షోను కూడా రద్దు చేయాలని పిటిషనర్ తన పిటిషన్లో పేర్కొన్నాడు. ఈ పిటిషన్ను కాసేపట్లో విచారించనుంది తెలంగాణ హైకోర్టు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి అమర్ అందిస్తారు. అమర్, అరుణ, అఖండ 2 సినిమాకు వరుసగా షాకుల మీద షాకులు తగులుతున్నాయి. మొన్నటిదాకా ఫైనాన్షియల్ ఇష్యూ ఒకవైపు ఉంటే ఇవాళ తెలంగాణ హైకోర్టులో టికెట్ల ధరల పెంపుకు సంబంధించి రిట్ పిటిషన్ దాఖలైంది. సతీష్ అనే వ్యక్తి రిట్ పిటిషన్ని దాఖలు చేశారు. లంచ్ మోషన్, దీనికి సంబంధించి శ్రీనివాస్ రెడ్డి అనే న్యాయవాది లంచ్ మోషన్లో మెన్షన్ చేయడం జరిగింది. దీంతో రిజిస్ట్రీ అనుమతి ఇవ్వడంతో మరి కాసేపట్లో విచారణ కూడా ప్రారంభంగా ఉంది. నిన్న ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవోకు సంబంధించి సింగిల్ స్క్రీన్లకు 50 రూపాయలు పెంచుకోవచ్చు, ఇలా మల్టీ స్క్రీన్లకు 100 రూపాయలకు పైగా పెంచుకోవచ్చు అన్న అంశానికి సంబంధించి ఒక జీవోను కూడా ప్రభుత్వం విడుదల చేసింది. మరోవైపు ఇవాళ స్పెషల్ షోకు సంబంధించి 8 గంటలకు ప్రత్యేక షోకు కూడా ప్రభుత్వం అనుమతించింది. కాబట్టి ఈ ప్రత్యేక షోకు 600 టికెట్ను కేటాయిస్తూ కూడా జీవోలో కూడా మెన్షన్ చేసింది. ఈ జీవోను వ్యతిరేకిస్తూ తెలంగాణ హైకోర్టును సతీష్ ఆశ్రయించారు. ఇవాళ టికెట్ల ధరల పెంపుకు సంబంధించి ఉన్నటువంటి జీవోను వెంటనే సస్పెండ్ చేయాలంటూ కూడా పిటిషనర్ కోరుతున్నారు. లంచ్ మోషన్లో మెన్షన్ చేశారు కాబట్టి మరి కాసేపట్లో ఈ కేసు విచారణకు కూడా రానుంది. మరి అఖండ 2 టికెట్ల ధరకు సంబంధించి ఏదైతే కోర్టు ఏ విధంగా నిర్ణయం తీసుకుంటుందనేది ఉత్కంఠ నెలకొంది. మొన్నటిదాకా ఫైనాన్షియర్లకు సంబంధించి ఇష్యూ ఒకవైపు ఉంటే ఇప్పుడు టికెట్ల రేట్లకు సంబంధించి ఇష్యూ తలెత్తిన నేపథ్యంలో ప్రస్తుతం అఖండ 2 మూవీ మేకర్స్కి వరుస దెబ్బలు తగులుతున్నాయి. టికెట్ల ధరలకు సంబంధించి మరి కాసేపట్లో విచారణ కూడా జరగనుంది. అరుణ. ఓకే అమర్, థ్యాంక్ యూ.